అంతా రామమయం, ఈ జగమంతా రామమయం, అంతా రామమయం, ఈ జగమంతా రామమయం, అంతా రామమయం. బాబు, నా టేప్ రికార్డ్ ఆఫ్ చేయలేనా? నీ ఆర్టిఫిషియల్ బుద్ధి చూడలేకపోతున్నావు. అందరికీ నేనే కనపడతా. స్వామి, ఈరోజు నీ దగ్గరికి రావడానికి ఒక విశిష్టమైన కారణం ఉంది. ఏంటంటే ఈరోజు ఏ క్షణమైనా సరే మా నాన్న నా దగ్గరకు వచ్చి నా చెంప పగలగొడతాడు. అవును, ఏ ఉద్యోగాన్ని చూసి మా నాన్న నన్ను ఇంట్లో మనిషిలా చూస్తున్నాడో, ఏ ఉద్యోగాన్ని చూసి నా చుట్టుపక్కల వాళ్ళు నన్ను గౌరవిస్తున్నారో ఆ ఉద్యోగాన్ని వదిలేశా. ఇది కూడా నీ దగ్గరికి రావడానికి ఒక విశిష్టమైన కారణం కాదు స్వామి. అసలు కారణం ఇది లెటర్ కాదు, నా లైఫ్. ఇది వరుణ్ రాయ్ అని ఇండియాలోనే ఒక గొప్ప ఫోటోగ్రాఫర్ నుంచి నాకు వచ్చిన ఆఫర్ లెటర్. దీన్ని కాసేపట్లో పోస్ట్ చేద్దామని వెళ్తున్నా. దానికి నీ ఆశీర్వాదం కావాలి. ఎవరైనా సరే తన భవిష్యత్తు ఏంటో తెలుసుకుందామని నీ దగ్గరికి వస్తారు, కానీ నేను నా భవిష్యత్తు ఏంటో నీకు చెప్పుకోవడానికి వచ్చాను. పొరపాటున ఈ ఉద్యోగం కూడా నాకు రాలేదు అంటే ఇక మా నాన్న చేతుల్లో నా పని గోవింద. ఇక భారం మొత్తం నీదే. జై శ్రీరామ్. అంజీ, నా పేరు మీకు ఎలా తెలుసు? నాకు నీ పేరేంటి, నీ గురించి, నీ వాళ్ళ గురించి, నువ్వు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు, తర్వాత ఎక్కడికి వెళ్తావు, ఇప్పుడు ఏం జరుగుతుంది, భవిష్యత్తులో ఏం జరగబోతుందో మొత్తం నాకు తెలుసు. రా అంజీ, కూర్చో. ఇంకా టైం ఉంది కదా, కాసేపు ఇదంతా స్పెండ్ చేద్దాం. నన్ను ఎందుకు పిలిచారు బ్రదర్? నేనెక్కడ పిలిచా? నువ్వే కదా నన్ను పిలిచింది. నేనా? నువ్వే కదా అంజీ ఇందాక జై శ్రీరామ్ అన్నావు. నేను ఆ దేవుడు పంపిన మనిషిని. ఆహా, నువ్వు దేవుడు కదా, మర్చిపోయాలి. మనుషుల్ని కలవడానికి దేవుడు అవసరం లేదు. చా, మరి నువ్వెవరో? ఇప్పుడే చెప్పా కదా అంజీ, నేను ఆ దేవుడు పంపిన మనిషిని. చూడు, నా దగ్గర అంటే అన్నావు గానీ ఇంకెవరి దగ్గర అనకు, దేవుడు నమ్మడు. నమ్మించడానికి నేనెవరిని, నమ్మటానికి వాళ్ళెవరు? ఈ సమస్త ప్రకృతికి ఆధారపూరితమైన సూర్య భగవానుడు ఏ రోజైనా నేను ఉన్నాను, నన్ను నమ్మండి అని చెప్పాడా? లేదా ఈ సమస్త మానవాళిని తన భుజాలపై మోసే ఈ భూమి నన్ను నమ్మండి అని చెప్పిందా? లేదా రాత్రైతే వెన్నెలను కురిపించే చంద్రుడు నేను ఉన్నాను, నన్ను నమ్మండి అని చెప్పాడా? మానవ ఇబ్బందులు, అవసరాలను బట్టి వాటి దగ్గరకు వెళ్ళి వాటిని పొంది తృప్తి పడతారు. ఎలాగైతే నువ్వు ఇప్పుడు నీ కష్టాలను, ఇబ్బందులను చూసుకొని ఆ స్వామి దగ్గరకు వచ్చావు, అలాగా. ఏంటి ఇలా మాట్లాడేశాడు? అయినా సరే మనం తగ్గేదేలే. అలా అయితే ఇప్పుడు నీ దేవుడు పంపాడు అంటావు. ఇదిగో, నువ్వు నిజంగా దేవుడైతే ఆకాశం నుంచి వర్షం రప్పి, మెరుపులు రప్పి, కనీసం మాయమే మళ్ళీ రా మ్యాజిక్ చేయి చాలు. అప్పుడన్నా నమ్మబుద్ధి అయితే నువ్వు దేవుడని. మ్యాజిక్స్ చేయడానికి మెజిషియన్స్ ఉన్నారు, అయినా మాయ చేసే వాళ్ళను దేవుళ్ళు, ట్రిక్స్ చేసే వాళ్ళను బాబాలు అని నమ్మడం మీ మనుషులు చేసే మూర్ఖత్వం. అయినా ఇంతగా అడుగుతున్నావు కాబట్టి నేను చేస్తా. ఇందాక నీ కష్టాలను దేవుడికి చెప్తూ నా భవిష్యత్తు ఏంటో తెలుసుకోవడానికి నీ దగ్గరకు వచ్చాను అన్నావు కదా. సరే, తర్వాత ఏం చేయబోతున్నావో చెప్పు. ఏముంది, ఫస్ట్ అయితే లెటర్ పోస్ట్ చేస్తా, ఆ తర్వాత ఏమన్నా తింటా, ఆ తర్వాత ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి తాగి చిల్లయి ఇంటికి వెళ్ళి పడుకుంటా. ఈ రోజు నువ్వు లెటర్ని పోస్ట్ చేయలేవు, భోజనాన్ని ముట్టుకోలేవు, పచ్చి మంచి నీళ్ళైనా సరే తాగలేవు. చూడు, ఇప్పుడే ఒప్పేసుకున్నావు నువ్వు దేవుడు కాదని. ఎలాగో ఈ లెటర్ని కాసేపట్లో పోస్ట్ చేస్తా. ఇంకా తినడం, తాగడం, పడుకోవడం అంటావా, అది అందరూ చేసేది. వాటి నుంచి మనల్ని ఎవరు వేరు చేయలేరు. అయినా ఇవన్నీ జరగవని చెప్పడానికి నువ్వెవరు? నువ్వేమన్నా నిజంగా దేవుడువా? ఇవన్నీ చేయకుండా నేను ఎందుకుంటా? ప్రాణభయంతో ఆకలి చస్తుంది, సిగ్గుతో దాహం పోతుంది, ఉప్పుతో గమ్యానికి దూరం అవుతావు. సరే అని నేను వెళ్తాను. ఇంకా టైం ఉంది కదా, అక్కడ ఏదో రెస్టారెంట్ ఉంది,
వెళ్ళి కొంచెం ఏమని తిందాం. చూసుకునే పని లేదా? ప్రాణభయంతో ఆకలి చేస్తుంది. సరేదా కొంచెం ఎరా ఎవరిని అడిగి మానేశారు ఉద్యోగం? నాన్న ఈ ఉద్యోగం కాకపోతే నీకు ఎవరిలో ఉద్యోగం ఇచ్చేది? ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నా అంటే ఈ దిక్కుమాలిన ఫోటోగ్రాఫ్ని వదిలేస్తారులే అనుకున్నా. కుక్క తోక వంకరలాగా నీ బుద్ధి కూడా ఇట్లాగే ఉంటుందని అనుకోలేదు. ఇప్పుడు ఎలారా ఇల్లు సాగేది? నాకేమో ఓపిక లేదు, మీ అమ్మకేమో హార్ట్ ప్రాబ్లం, ఇంట్లో పెళ్లిడికి వచ్చిన చెల్లుంది, కొడుకు చూస్తే బాధ్యత లేనుడు. ఇంట్లో నెల తిరిగి వస్తుంటే భయం వేస్తుంది, వెనక చూస్తుంటే అప్పులు. అయినా ఇవన్నీ నీకు చెప్తే ఏమర్థం అవుతుంది? నీకు చెప్పినా ఒకటే, గోడకి చెప్పినా ఒకటే. ఛీ! ఎరా మామ ఎక్కడికి వెళ్తున్నావు? ఆఫీస్కి రాలేదు? లేదు, గుడికి వెళ్తున్నామమ్మా. ఓ మామ గుడికి వెళ్తున్నావు? మా ఒక్క నిమిషం మామ, ఈ రూపాయి గుళ్ళో వేసి నా పేరుని అర్చన చేయించు. దేవుడి దగ్గర కూడా నీకు అక్కుర్తి అంటరా? అది కాదు మామ, ఆ దేవుడు ఒక్క రూపాయి తీసుకొని ఒక 10 కోట్లు ఇస్తే అప్పుడు ఈ 10 రూపాయలు వేసుకుంటా. నాకు ఫోటోగ్రాఫర్ దగ్గర నుంచి ఆఫర్ లెటర్ వచ్చింది మామ, దాన్ని పోస్ట్ చేద్దామని వెళ్తున్నా. ఓ కంగ్రాట్స్ మామ. మామ సారీరా, చూడలేదు, పడిపోయింది, ఏమనుకోకే. సరే, నువ్వు వెళ్ళు, నేను త్వరగా గుడికి వెళ్ళాలి. నా కోసమే వెతుకుతున్నావా? బ్రదర్, ఏంటి బ్రదర్, మీరు చెప్పినవన్నీ జరుగుతున్నాయి? నేను ముందే చెప్పా కదా అంజీ, ఇప్పుడన్నా నమ్ముతావా నేను దేవుడి మనిషినని? సరే, కాసేపు నువ్వే దేవుడు అనుకుంటా. నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, వాటికి సమాధానం చెప్పగలవా? సరే అడుగు, నేను ఇంకా నీ దగ్గర కాసేపు మాత్రమే ఉంటా. ఓకే 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 నువ్వే దేవుడైతే మా అందరికి ఇన్ని కష్టాలు ఇబ్బందులు ఎందుకు పెట్టావు? తప్పు మిత్రమా, దేవుడు ఏ కష్టాన్ని ఎవరికి ఇవ్వలేదు. మీరే లేని కష్టాలను ఉన్నాయనుకొని భ్రమలో పడుతున్నారు. అసలు మీకున్న కష్టాలు కష్టాలే కాదు. కష్టాలు అంటే డబ్బు లేకపోవడం, అప్పులు ఉండడం అనుకుంటున్నారు. కానీ మనుషుల్ని పీడించేవి అవి కాదు. మనిషికి నిజమైన శత్రువు తన బద్ధకం, ఓర్పు లేకపోవడం. వీటి వల్ల వచ్చే కోపాన్ని వేరే వాళ్ళ మీద చూపుతూ తిడుతూ ఉంటారు. నిజంగా మిమ్మల్ని చూస్తుంటే దేవుడు అనిపిస్తుంది. నీకంత సందేహంగా ఉంటే నీ భాషలోనే కనుక్కో. అంటే ఏదైనా టాస్ అయ్యవయ్యా. ఐడియా బాగుంది, కానీ ఇప్పటికిప్పుడు కాయిన్ ఎక్కడ దొరుకుతుంది? అదేంటంజీ, ఇందాక నీ ఫ్రెండ్ నాకు ఇవ్వమని ఇచ్చాడు కదా. బొమ్మ పడితే నువ్వు దేవుడని నేను ఒప్పుకుంటా, లేదంటే నేను చెప్పి నువ్వు వినాలి. ఏడితను కొంప తీసి నిజంగానే దేవుడి మనిషి ఏంటి? ఇంతకీ టాస్ ఏం పడింది?
అసలు ఏంటి ఈయన నా దగ్గరికి ఎందుకు వచ్చాడు, ఏం చెప్పడానికి వచ్చాడు? ఓ ఇంకా ఏదో ఉంది.